ఈరోజు ఈరోజు మనం బీకామ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు బీకామ్ మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెమ్ టూ విద్యార్థులకు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో సింగిల్ ఎంట్రీ మీద మనం ఈరోజు క్లాస్ అయిపోతా ఉన్నాం. సింగిల్ ఎంట్రీ అంటే ఏమిటి, వాట్ ఈస్ ద definition of the single entry and what is the difference between the single entry and double entry and the characteristics of the single entry, and as well as the what is the difference between the balance sheet and statement of affairs. All these issues will be discussed here today. So first we will talk about the definition of the single entry. Single entry is nothing but entering some accounts, only some accounts in the books of ledgers or journal entries. For example, if you see, there are fundamentally three accounts are there: real account, personal account, nominal account. In single entry, only personal accounts are entered into the books, and the remaining account, real accounts and nominal accounts are left, and they are not recorded in the single entry. Only personal accounts are maintained and remaining accounts are left. So ఇట్లా ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ మాత్రమే ఎంటర్ చేసుకుండా రియల్ అకౌంట్స్ కానీ నామినల్ అకౌంట్స్ కానీ వదిలేస్తే దాన్ని సింగిల్ ఎంట్రీ అంటారు. సో ఈ విధానాన్ని సింగిల్ ఎంట్రీలో ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎందుకు మెయింటైన్ చేస్తారు అనే దాన్ని మనం కూడా చూడవలసి వస్తుంది. ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మామూలుగా వ్యాపారస్తులు కానీ, అంటే చిన్న వ్యాపారస్తులు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, వీళ్ళు సింగిల్ ఎంట్రీ సిస్టంలో అకౌంట్స్ ఖాతా పుస్తకాలని తయారు చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా డబుల్ ఎంట్రీలు తయారు చేస్తారు. సో ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనకు నామినల్ అకౌంట్స్ ముఖ్యంగా ఎంట్రీ చేయాలి. అంటే నామినల్ అకౌంట్స్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయాలంటే మొత్తం కూడా నామినల్ అకౌంట్స్ ఉండాలి, ఖర్చులకు సంబంధించిన అంశాలు ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే అవి నామినల్ అకౌంట్స్ కిందకి వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ తయారు చేయడానికి వీలు ఉంటుంది, లేకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయడం వీలు కాదు. కాబట్టి ఆ అకౌంట్స్ అనేది మొత్తం కూడా సింగిల్ ఎంట్రీలు తయారు చేయాలి. కాబట్టి సో ఈ సింగిల్ ఎంట్రీలకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ తయారు చేయడం అనేది సాధ్యం కాదు. సో అటువంటి సందర్భాలలో సింగిల్ ఎంట్రీలో లాభం ఏ విధంగా అనుకుంటారు, ప్రాఫిట్ ఏ విధంగా అనుకుంటారు అనేది మనం చూడవలసి వస్తుంది. మనం సింగిల్ ఎంట్రీ డెఫినేషన్ మనం ఇదివరకే చూసినాం. ఆ సింగిల్ ఎంట్రీ డెఫినేషన్ ఏం చెప్తుంది మనకు, సింగిల్ ఎంట్రీ డెఫినేషన్ మనకు ముఖ్యంగా ఏం చెప్తుంది అంటే ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్, రిమైనింగ్ అకౌంట్స్ ఆర్ నాట్ మెయింటైన్డ్ ఎట్ ఆల్. సో సింగిల్ ఎంట్రీ యొక్క క్యారెక్టరిస్టిక్ కూడా ఏం చెప్తుంది, ఓన్లీ సమ్ ఆఫ్ ద అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్, రిమైనింగ్ అకౌంట్స్ ఆర్ లెఫ్ట్. సపోజ్ ఒక కిరాణా కొట్టు వ్యాపారం తీసుకున్నాడు అనుకోండి, అతను ఎవరికి అమ్మిండు వాళ్ళ పేర్లే రాసుకున్నాడు, వాళ్ళకి అమ్మినటువంటి విషయాలు రాసుకున్నాడు. ఓ కిరాణా సామాగ్రి అమ్ముకున్నటువంటి వ్యక్తి అతను అమ్మిన వివరాలు మాత్రమే రాసుకున్నాడు. అంటే ఎక్స్కి ఇంత అమ్మిన, వైకి ఇంత అమ్మిన, జెడ్కి ఇంత అమ్మిన రాసుకుంటారు, కానీ పోతున్నటువంటి సామాను గురించి అతను రాసుకో. అదేవిధంగా ఒక డాక్టర్ కానీ ఒక లాయర్ కానీ తీసుకుంటే అతనికి వచ్చినటువంటి డాక్టర్ కాకుండా ఒక పేషెంట్ వస్తే 100 రూపాయలు వచ్చినాయి, 200 రూపాయలు వచ్చినాయి, 500 వచ్చినాయి, 600 వచ్చినాయి అని రాసుకుంటారు, కానీ అతను చేసిన సేవల గురించి రికార్డు కాదు. అంటే ఒక వ్యవహారంలో ఓన్లీ ఒక ఆస్పెక్ట్ మాత్రమే రికార్డ్ చేయబడదు. ప్రతి వ్యాపార వ్యవహారాలలో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒకటేమో డెబిట్, రెండవదేమో క్రెడిట్. కానీ మనకి ఇక్కడ ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఒక ఆస్పెక్ట్ మాత్రమే రికార్డ్ చేయబడుతుంది, రెండవ ఆస్పెక్ట్ అనేది వదిలివేయబడుతుంది. సో అటువంటి దాన్ని మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కింద సూచిస్తాం. 2 ఆస్పెక్ట్స్ రికార్డ్ చేస్తే దాన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ కింద సూచిస్తాం. ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇందులో ఒకటే అంశం మాత్రమే రికార్డ్ చేయబడుతుంది. అంటే డెబిట్ కానీ క్రెడిట్ కానీ రికార్డ్ చేయబడుతుంది, లేకుంటే కొన్నిసార్లు మొత్తానికి వదిలివేయబడుతుంది. సపోజ్ రియల్ అకౌంట్స్ ఉన్నాయి, రియల్ అంటే ఆస్తులకు సంబంధించిన ఖాతాలు ఉన్నాయి, మొత్తం సింగిల్ ఎంట్రీలో వదిలివేయడం అనేది జరుగుతుంది. సో ఇది దానికి సంబంధించినటువంటి. సో నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద సింగిల్ ఎంట్రీ అండ్ డబుల్ ఎంట్రీ. డబుల్ ఎంట్రీకి సింగిల్ ఎంట్రీకి ఉన్నటువంటి తేడా ఏంటిది, డిఫరెన్స్ ఏంటి? సో డబుల్ ఎంట్రీ సిస్టంలో మనకు డబుల్ ఎంట్రీ సిస్టంలో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం మనం ఖాతా పుస్తకాలు రాస్తాం. అంటే సపోజ్ ఒక జర్నల్ ఎంట్రీ రాయాలనుకోండి, అందులో డెబిట్ ఏం వస్తుంది, క్రెడిట్ ఏం వస్తుంది అనే అంశాలను మనం పరిశీలించుకోవాలి. అదేవిధంగా నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్, ఈ వీటికి సంబంధించిన సూత్రాలు చూసుకొని అది ఏది డెబిట్ అయింది, ఏది క్రెడిట్ అయింది అంశాలు రాసుకొని ఆ 2 అంశాలని మనం రికార్డ్ చేస్తాం డబుల్ ఎంట్రీ. అటువంటి విధానం సింగిల్ ఎంట్రీలా ఉండదు. సింగిల్ ఎంట్రీలు ఏం చేస్తారు, ఓన్లీ ఒక ఆస్పెక్ట్నే రికార్డ్ చేస్తారు. సపోజ్ మనం ఒక కిరాణా షాప్లో ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక పెన్ను కొన్నాం అనుకోండి, పెన్ను మనకు వస్తుంది, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు పోతాయి.
ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో ఆ రెండు అంశాలు కూడా రికార్డ్ చేయబడి, కానీ సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఏం చేస్తారంటే వచ్చిన డబ్బులు మాత్రమే రాసుకుంటాడు. ఆ పోయినటువంటి వస్తువుల గురించి అతను రాసుకోడు. అతను ఉద్యోగ అమ్మిండు అనుకుంటే ఎంత ఎంత అమ్మిండు, ఎంత వస్తువులు అమ్మిండు అనేది రాసుకుంటారు, కానీ మిగిలిన విషయాలు రాసుకోడు. అటువంటి దాన్ని సింగిల్ ఎంట్రీ డబుల్ ఎంట్రీ అంటారు. సో ఈ మనం డబుల్ ఎంట్రీ సిస్టంలో మనకి ఏమేమి చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే, అతను జర్నల్స్ రాసుకోవచ్చు. అతను ఏం చేయడానికి అవకాశం ఉంటుంది, జర్నల్ రాసుకోవచ్చు, అదేవిధంగా లెడ్జర్ రాసుకోవచ్చు, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా తయారు చేసే అవకాశం అనేది ఉంది. సో అటువంటి అవకాశం ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో లేదు. అంటే మామూలుగా మనం అకౌంటింగ్లో వేసేటువంటి జర్నల్స్ కానీ, లెడ్జర్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ట్రేడింగ్ అకౌంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ సింగిల్ ఎంట్రీ సిస్టంలో చేసే అవకాశం అనేది లేదు. కాబట్టి సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఏమేం చేస్తారని చెప్తాను, స్టేట్మెంట్ ఆఫ్ ఎఫైర్స్, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది తయారు చేస్తారు. అంటే సింగిల్ ఎంట్రీ సిస్టంలో కూడా లాభం ఫైండ్ దెర్ ఇస్ ఎ నీడ్ టు ఫైండ్ ఎ ప్రాఫిట్ ఇన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆల్సో. సో అటువంటి సందర్భాల్లో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్, స్టేట్మెంట్ ఆఫ్ ఎఫైర్స్ అనేది తయారు చేస్తారు. ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఎఫైర్స్ తోనే లాభం కానీ నష్టం కానీ కనుగొనడం అనేది జరుగుతుంది. సో ఈ విధానంలో మనం ఏ విధంగా అనుకుంటాం అంటే, ముఖ్యంగా మనకు స్టేట్మెంట్ ఆఫ్ ఎఫైర్స్లలో స్టేట్మెంట్ ఆఫ్ ఎఫైర్స్ అంటే ఒక రకంగా బ్యాలెన్స్ షీట్, అంటే సింగిల్ ఎంట్రీ సిస్టంలో తయారు చేసినటువంటి బ్యాలెన్స్ షీట్నే స్టేట్మెంట్ ఆఫ్ ఎఫైర్స్ అంటారు. ఇందులో ఏముంటాయి, ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు, అప్పులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో ఈ ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు, అప్పులకు సంబంధించినటువంటి అంశాలల్లో ఇందులో సేమ్ ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఎఫైర్స్ పూర్తిగా కూడా ఇది బ్యాలెన్స్ షీట్. అంటే మనకు ఇటువైపు లయబిలిటీస్ వస్తాయి, ఇటువైపు అసెట్స్ వస్తాయి. సో ఇందులో లయబిలిటీస్లలో అన్ని లయబిలిటీస్ రాస్తారు. ఎవ్రీ లయబిలిటీ ఇస్ రికార్డెడ్, అండ్ అసెట్స్లలో కూడా ఎవ్రీ అసెట్ ఇస్ రికార్డెడ్ ఎక్సెప్ట్ ద క్యాపిటల్. సో ఈ బై ప్రిపేరింగ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ we will find out a capital, and whatever is find out, that is a balancing figure is a capital. సో ఈ విధంగా బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది ఏంటంటే క్యాపిటల్ని కనుగొనడం అనేది జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనేది సింగిల్ ఎంట్రీ సిస్టంలో రెండు తయారు చేస్తారు. వన్ ఇస్ ద ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అండ్ ద సెకండ్ ఇస్ ద క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. సో టు ఫైండ్ అవుట్ ఏ ప్రాఫిట్ ఇన్ ఏ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ we have to compare the closing capital with the opening capital, then we will find out the profit or loss of the single entry system. This is the very brief introduction of the single entry system. So the difference between the single entry system, statement of affairs and balance sheet is, in balance sheet every issue is recorded. So every issue is recorded. So all assets and all liabilities are recorded in balance sheet. In statement of affairs only few issues are recorded. In statement of affairs only few issues, and except the capital, all other are recorded. So by finding the difference is the capital in the opening statement of affairs and closing statement of affairs, the difference is the capital. By finding that capital in single entry system, we will find out the profit and loss. This is the brief introduction of this single entry system. Now we will make you a pro forma of statement of profit and loss, then we will do classes. So statement of profit or loss for the year end 31st 3/2020. So this is the statement. For this we will prepare. So first we will take capital at the end of end. We will add drawings
to it. So after that we will, from this we will deduct capital introduced. Capital introduced, we will get a capital that is called adjusted capital. So from this we will deduct the capital at the beginning. So we will get a profit. So this is the statement of profit or loss for the year ending 31st/3/2020. In this statement, we will first take the capital at the end. At the end of the capital, this we will get by preparing the statement of affairs as on the date of the end of that year. So from this we will add, for this we will add the drawings by the entrepreneurs or the proprietor. If the proprietor draws anything from business for his own considerations, that is called a drawing, that will be added to this section. After that, we will get some figure. From that figure, we will deduct the capital introduced during the year. So any capital introduced during that year will be deducted from it. From that, we will get adjusted capital. This is the adjusted capital. From that adjusted capital, we will deduct the capital at the beginning. We will get the profit. So in some sections or in some problems, we will also get some adjustment to this capital. So according to the problem, we will find out the solutions. So this is the first class. This is sufficient. From tomorrow onwards, we will do classes.